జై శ్రీ కేదార్ అందరికీ. ప్రజెంట్ వచ్చేసి మనం కేదార్నాథ్లో అవుతున్నాం. కేదార్నాథ్లో లేం, కేదార్నాథ్కి వెళ్తున్నాం. ఒక 2 కిలోమీటర్స్ ఏమో కవర్ చేసినాం. మా హాలత్ అయితే ఇప్పుడే ఖరాబ్ అయిపోయింది. బట్ ఇంకా 25 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇక్కడ మాకే నడిచాడు చాతన అయితే లేదు. ఇక మధ్యలో ఈ గుర్రాలు వచ్చి దొబ్బేస్తున్నాయి. అంటే ఇక వీళ్ళు లోకల్ వాళ్ళు కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక మనది కాబట్టి కొంచెం స్లో. యాక్చువల్గా మేము కూడా హెలికాప్టర్ బుక్ చేసుకోవాలని అంటే ఏమో అది దానికి పెద్ద స్టంట్. అది ఏమంటారు, లైక్ 1 వీక్ ముందే బుక్ చేసుకోవాలంట. అది చాలా పెద్ద టాస్క్. అట్లానేసి ఇక బై వాక్ త్రూ అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మనం కేదార్నాథ్ యాత్ర చేసేది మనం అది ఒకవేళ గుర్రం పైన వెళ్తే అది చేసినట్టు. బాయ్ సైడ్ పోలేదు కైసా బాయ్ ఓహితో. గుర్రాల్ని మాత్రం కొట్టి ఉరికిపిస్తున్నారు. మాకు కూడా చాతన అయితే లేదని అంటే ఇంకా మా దగ్గర లగేజ్ కూడా ఉంది. దానివల్లనే ఇదంతా. ఇక్కడ ఒక్క వాటర్ బాటిల్ వచ్చేసి 100 రూపీస్ అంట, 1 లీటర్. నెక్స్ట్ ముందట్టున్నారో వెనుకున్నారో కూడా అర్థమైతే లేదు. 2.5 or 3 కిలోమీటర్స్ కవర్ చేసినాం అప్పటి నుంచి. ఇప్పుడే ఘోరంగా ఉన్నది పరిస్థితి. యాక్చువల్గా మార్నింగ్ తొందరగా వెళ్ళాల్సింది కానీ లేట్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి గౌరీకొండకి రావాలని అంటే అక్కడేమో వెహికల్, ఆ వెహికల్లో ఒకటి తప్పుడే ఉన్నది, ఎక్కువ లేదు. అట్లా అయిపోయింది. కేదార్నాథ్ ట్రెక్ చేయాలంటే నాట్ ఏ జోక్. అందరూ వీడియోలు చూసినంత మాత్రాన అది లైక్ ఈజీగానే ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ చేస్తే అనిపిస్తుంది అసలైనది. మాకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇలా మధ్యలో ఇరుక్కపోతాను. ఇంతకుముందు ఒక అతను ఉండే ఇక్కడ. అయితే నేను అంతా ఇట్లా మాట్లాడినా. వాడు ఏం చెప్తున్నా అంటే, నువ్వేం వర్క్ ఎత్తావు అన్నాడు. నేను టీచర్ అని చెప్పిన, ఇంకా ఇట్లా వీడియోస్ తీస్తూ ఉంటా అనేసి. అయితే అతను ఏమంటున్నాడు, మీ దాంట్లో ఎంత ఇస్తారు శాలరీస్ అని అంటే, మంచిగానే ఇస్తారు, ఒక 10-15 వేలు మిగులుతాయి నెలకి అని నేను ఇట్లా చెప్తే ఏమన్నాడు, మీదే మంచిగా ఉన్నది, నీకైతే 10-15 వేలు అయితే మిగులుతాయి, కానీ నాకేమో మా దగ్గర ఓన్లీ ఒక 2-3 వేలు ఇస్తారంట నెలకి. ఆ తిండికే సరిపోవు, అది చేసి అది వదిలేసి ఈ గుర్రాలు పట్టుకొని తిరుగుతున్నా అని చెప్పిండు నాకు. అట్లా ఉన్నది ఒక్కొక్కరి పరిస్థితి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి భగీరథ నది ఉంది, అది కనిపిస్తలేదు. ఫైనల్గా రవితేజ్ ఒక్కడే దొరికిండు. వెంకీ బ్రో ఏడున్నాడేమో, వ్యూ చూడండి ఒకసారి. అసలు అయితే లేదు ఎక్కుదామని అంటే, కొంచెము ఒక ఘాట్ కూడా అవుతున్నది. ఎక్కిన తర్వాత ఇట్లా ఆగాల్సి వస్తున్నది. కొంచెం ఇట్లా గాలి తగిలితే కొంచెం హాయిగా అనిపిస్తున్నది అనేసి. వీళ్ళది మంచిగా ఉన్నది. గుర్రాల మీద వస్తున్నారు నీట్గా. మన వెంకీ బ్రో అయితే ఇంకా కిందనే ఉన్నాడు. నేనన్నా కొంచెం ఫాస్ట్గా వచ్చిన, మరి అయితే అందరికన్నా ఫాస్ట్. ఇక చిన్నగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ స్టార్ట్ చేసినాం మన పాదయాత్ర. నాకు హెయిర్స్ తోటి దిమాగ్ ఖరాబ్ అవుతున్నది. ఎవరినన్నా రబ్బర్ అడుక్కొని పెట్టుకుంటా, వేరే ఆప్షన్ లేదు మనకి. అండ్ ఇట్లా వచ్చి దిమాగ్ ఖరాబ్ తిస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇట్లా స్ట్రైట్గా పోయేది ఉంటే కొంచెం బాగానే ఉండేది, బట్ ఈ రోడ్ స్ట్రైట్గా లేదు, మొత్తం ఘాట్స్ అయితే ఎక్కాలి. అండ్ బాయ్ ఏమండి, మనం నడిచేది ఇట్లుంటుంది. జాగ్రత్తగా కాలేయాలి, లేదంటే కింద జారి పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మనుషులు తక్కువ ఉన్నారు, గుర్రాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా హార్సెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నడు అనుకుంటా దొబ్బేసుకుంటా పోతున్నాడు. వాళ్ళు ఎట్లుంటారంటే, ఆ కింద పడి తెంచితే నాకేమయ్యేది అన్నట్టు అట్లా చూస్తున్నారు.
జై శ్రీ కేదార్. ఇదిగోండి ఇట్లున్నప్పుడు హార్సెస్ కూడా కాలు జారుతున్నాయి. ఆ కాలు జారి పడ్డారనుకో ఏం లేదు, తలకాయ ఏదైనా ఒకటి ఖచ్చితంగా వలుగుతుంది, కాలు వచ్చి తిరుగుతుంది. ఎందుకంటే మొత్తం బండలే ఉన్నాయి. యాక్చువల్గా మేము గౌరీకొండకి రావడానికి అక్కడ ఒక వెహికల్లో వచ్చినాం కదా. ఆ వెహికల్లో ఏమైందనంటే అది ఎక్కాలనంటే ఒకరి మీద ఒకరు పడుతున్నారు. ఫస్ట్ 5-10 వెహికల్సే ఉండే, టోటల్ వచ్చేసి 300 ఏమో ఉన్నాయంట. కానీ దాంట్లో ఒక 5-10 వరకు వేయించారు పొద్దున. ఒక్కరి మీద ఒకరు అవుతున్నారు, ఛాన్సే లేదు అసలు ఎక్కుదాం మన సరేకి. ఇంకా అట్లా అయింది. దాని తర్వాత ఎక్కేసినాం, ముగ్గురం కూడా ఎక్కేసి వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత ఏమైందంటే ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ జామ్లో ఇట్లా లైక్ ఏమంటారు, మేము దిగేసరికి అది మొత్తం వాడు ముందుకు వెళ్తున్నాడు, మళ్ళీ ఇట్లా వేస్తున్నాడు అట్లా వేస్తున్నాడు. కరెక్ట్ మేము దిగుతామనేసరికి వెహికల్ స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాడు. అట్లా అయింది. అట్లా అయ్యేసరికి మళ్ళీ అక్కడ దిగి మళ్ళీ అక్కడ 3-4 కిలోమీటర్స్ నడిచినాం. అట్లా నడిచిన తర్వాత ఇప్పుడు కేదార్నాథ్ వచ్చేసి ఇంకా 14 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడ నుంచి. చాలామంది ముసలోళ్ళు నడుచుకుంటూనే వస్తున్నారు, గుర్రం పైన ఎవరేమో వస్తలేరు. అట్లానే సరేమ్మా ఇక వాళ్ళే నడిచేటప్పుడు ఇక మాకైతే ఒక 25-26 ఏజ్ ఉంటుంది. ఇక మేము నడవలేమో, మాతోటి కాదా, ఏమవుతుంది మెల్లగా పోదాం 2 రోజులు పడని అనేసి ఉన్నది. ఇంకా నీట్గా సెట్ చేసినాం, హెయిర్స్ని అట్లా ఇట్లా చేసి ఇక కట్టేస్తే సగం బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. అందుకే ఇక్కడ నుంచి ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను చూడండి. ఇదిగోండి అది భగీరథ నది. అట్లా ఇంకా స్ట్రైట్కి వెళ్ళాలి, ఆ కొండలు దాటుకుంటా ముందుకి. అది ఇక్కడ ఎక్కేటోళ్ళు ఒక 5-6 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇట్లాంటి ఫ్రూట్స్ ఉంటుంది షాప్స్. కానీ డైరెక్ట్ అక్కడ ఒక్కటి తీసుకుంటే అయిపోతుంది. ఇక 100 రూపీస్ ఏమో చెప్తాడు డైరెక్ట్. దాంట్లో లెక్కేసి కొడితే 10 రూపీస్ మెటీరియల్స్ కూడా ఉండవు. అట్లా దాని బదులు ఇట్లా నార్మల్గా ఇట్లా మన ట్యాప్స్ ఉంటాయి, ట్యాప్స్ దగ్గర ఇట్లా సగం బాటిల్ నింపుకోవాలి, పోవాలి, తాగాలి వెళ్ళేటప్పుడు. అది అయిపోయేసరికి ఇంకోటి వస్తుంది, అప్పుడు మళ్ళీ నింపుకోవాలి, మళ్ళీ తాగాలి. అట్లా సగం మెయింటైన్ చేయాలి, లేదంటే వెయిట్ ఎక్కువ అవుతుంది. నడిచి హాలత్ మాత్రం ఘోరం ఖరాబ్ అయిపోయింది. ఇదిగోండి మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడనా? విజయవాడ నుంచి వచ్చిండు. ఒకసారి మీ ఏజ్ ఎంత చెప్పండి? 62 ఉండి కేదార్నాథ్ చేస్తున్నారంటే నాట్ ఏజ్ ఇక్కడ మా 2వ సారి అంట. వావ్, మీరు గ్రేట్. తాత ఒకసారి అయిపోయిందంట, ఇప్పుడు ఇంకోసారి చేస్తున్నారని చెప్తున్నారు. ఓ దాట్స్ ఎ గోల్. ఇట్లాంటివి వింటే ఎనర్జీ బూస్టింగ్ అవుతుంది. మనోడు ఎలా ఉంది యాత్ర అంటున్నాడు. ఎట్లుంది? బాగానే ఉంది. ఎందుకంటే కేదార్నాథ్ పోతున్నాం మనం. ఓకే, టైంపాస్ చేయడానికి పోతలేము. ఇదిగోండి మేము వెళ్ళాలనుకుంటే దీనిపైన కూడా వెళ్ళచ్చు. కానీ ఏంటిదని అంటే అవసరమా అయినా అది చేసి వేస్ట్. కేదార్నాథ్ యాత్ర అనేది నడుచుకుంటే చేయాలి, హెలికాప్టర్ల మీద గుర్రాల మీద చేస్తే కాదు అది. దాన్ని అసలు యాత్ర అని అన్నారు. ఇట్లా వెళ్ళేటప్పుడు ఇట్లా ఆగాలి, ఇట్లా దమ్ము వస్తుంది, వాటర్ తాగాలి, నడుచుకుంటూ పోవాలి, అప్పుడు దాన్ని అంటారు అసలైన యాత్ర. పైసలు అయితే వేస్ట్. హర హర మహాదేవ్. ఏమండి ఇట్లా ఉంటుంది రూట్. ఈడా అవి గుర్రాలే అవి జారుతున్నాయి, కాలు మా జారాయి, ఖచ్చితంగా జారుతాయి. మా ఉన్న బాటిల్ పడిపోయింది ఎక్కడో, వాళ్ళు ఇంకోటి తీసుకోవాలి. ఇది టాస్క్. ఇది మొత్తం పైనుంచి హెలికాప్టర్స్ వెళ్తే అరే వాళ్ళదే మంచిగా ప్రశాంతంగా ఉందిరా అనిపిస్తుంది. కానీ నా ముందు ఏముందని అంటే ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్, చాలా పెద్దది. చిన్నప్పటి నుంచి అనుకున్నా కేదార్నాథ్ యాత్ర చేయాలి ఒక్కసారి అయినా అనేసి. కానీ ఆ యాత్ర ఇంత డేంజరస్గా ఉంటుందని మాత్రం నేను అనుకోలేదు. వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా కేదార్నాథ్ చేయాలి అనేసి. చేయాలి అనడం కాదు, చెయ్యాలి ఖచ్చితంగా. అది చేస్తేనే మంచిదిరా.
హిందువులుగా పుట్టినాం కదా, అన్నీ తిరగాలి మనం. తిరగకపోతే ఎట్లారా? మీరేం ఆన్సర్ చెప్తారు నెక్స్ట్ జనరేషన్కి? అట్లా ఎంత కష్టమైనా 2 రోజులు పడని 3 రోజులు పడని నా యాత్ర నేను నడుచుకుంటూనే చేస్తా. కొందరేమో లైక్ ఒక్కడొక్క పర్సన్ని తీసుకెళ్తారు, ఇంకా కొందరు ఏం చేస్తారంటే నలుగురిని తీసుకెళ్తారు. యూపీసా నలుగురు ఒక్కడిని తీసుకెళ్తారు. ఇట్లా దీంట్లో ఈ సేమ్ ఎట్లా ఉంటుంది, శవాన్ని తీసుకెళ్తారు కదా, అది ఎట్లుంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. కానీ ఇక మనం మాత్రం గిట్ల వెళ్తాం. వెంకీ బ్రో కొంచెం పైకి వెళ్ళండి ముందు, నేను ఆగిన. రవితేజ అయితే ఫాస్ట్, అందరికన్నా ఫాస్ట్, తొందరగా వెళ్ళిపోతున్నాడు ముంగటికి. కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఎక్కువ కాదు, చాలానే ఎక్కినాం. ఇంకా ఎక్కిన తర్వాత కొంచెం డౌనాలు వచ్చింది అన్నమాట. డౌనాలు వస్తే మనకు ఎనర్జీ ఏం వేస్ట్ కాదు, మంచిగా ఉంటుంది. అంటే అంత ఏమో అదేమంటారు లైక్ అంత వెయిట్ ఏమనిపించదు, కొంచెం స్మూత్గా అనిపిస్తుంది మంచిగా. అదే ఇదిగోండి. కానీ హార్సెస్ పట్టుకొని వస్తున్నారు కదా, వాళ్ళతోటి ఘోరంగా టార్చర్ అనిపిస్తున్నది. అసలు ఇంటర్లో దొబ్బుకొని ఎక్కడో కదా మనల్ని గుర్తుపట్టిండు. అతను కిందికి దిగుతున్నాడు, మేము పైకి ఎక్కుతున్నాం. ఉన్నాడు బ్రో, నేను బ్లాగ్స్ చూస్తా అంటున్నాడు. తెలుగే, మన తెలుగే. ఇట్లా నార్మల్గా నడవస్తలేదు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కట్టెలు పట్టుకొని అయితే పోతున్నారు. యాక్చువల్గా నాకు కూడా అట్లానే అవుతుంది, కానీ మనకు అవసరం లేదులే. ఏజ్ గుర్తుపెట్టుకో బాబు, ఏజ్ గుర్తుపెట్టుకోలేదురా స్వామి. ఘోరంగా ఉంది పరిస్థితి. వీళ్ళే మంచిగా ఉంది. లెట్స్ సీ అవుతుందో కాదో, నాళ్ళు అవుతుందో కాదో. వీళ్ళు ఇట్లా రిటర్న్ వచ్చేటోళ్ళు ఏం చెప్తున్నారని అంటే, అరే నాయన అట్లా తొందర ఎందుకు పోతున్నారా, ఏం దొరుకుతుంది అనేసి అంత ఫాస్ట్గా వెళ్ళకండి. వెళ్తే మీరే ఇట్లా ఆగుతారు, ఆరామ్సే తినుకుంటా తాగుకుంటా మంచిగా ప్రశాంతంగా వెళ్ళండి, టైంపాస్ చేసుకుంటా. అప్పుడే మీ ట్రెక్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. కానీ దానికి ఒక 8 hours అయితే పడుతుంది. మీరు 1 hour 2 hourలో కంప్లీట్ చేస్తా అని అంటారు, కానీ అది జరగని పని అని చెప్తున్నారు. ఇక అయితే వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. ఎందుకనంటే తొందరగా అనుకుంటా వచ్చేసినాం. అయితే ఏమైంది, అది మొత్తం స్ట్రక్ అయిపోతున్నాం, మళ్ళీ ఆగుతున్నాం ఏదో ఒక దగ్గర. అదే మెల్లగా నడుచుకుంటూ పోతే అది మొత్తం సక్సెస్ఫుల్గా అయ్యేది. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది ఇటు సైడ్, అండ్ ఈ సైడ్ కూడా ఒక వాటర్ ఫాల్. వెయిట్ 1 minute చూపిస్తాను. ఏమండి కనిపిస్తుందా ఈ వాటర్ ఫాల్? అండ్ అక్కడ ముందు ఇంకొకటి ఉంది, ఇంకా ఒక 16 kilometers అయితే ఉంది. దీన్ని కూడా కంప్లీట్ అయితే చేద్దాం అనేసి అంటున్నాం, కానీ అయితే లేదు. ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ ఎంత 2:03 అవుతుందా, 2:20 అవుతుంది. అలా అక్కడ వెళ్ళడానికి ఒక 6, 7 or 8 కూడా కావచ్చు, చెప్పలేం. వెళ్ళగా ఆరామ్సే వెళ్తున్నాం మనం. చాలా మంచి వాటర్ ఫాల్ అవుతుంది. అక్కడ చాలా పెద్ద కొండలు. ఇప్పటివరకు మేము ఎక్కింది ఒకటే దిక్కు, బట్ ఇప్పుడు ఎక్కాల్సింది ఇంకా చాలా పెద్దది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ముందైతే మావాడు వెళ్ళిండు. ఈ హార్సెస్ తోటే మాకు ప్రాబ్లం. ఇదిగోండి చూడండి, ఇంకా వీళ్ళతోటి సైడ్ అనుకుంటూ వరకుంటుంది వస్తారు. ఠీకే కోయి బాధ వచ్చి దొబ్బేస్తూ పోతున్నారు. ఇక్కడ ఉంది లేదు వేస్తున్నారు. జై శ్రీ కేదార్ అయితే లేదురా నాయన. అయినా కానీ మనకు చిన్న బూస్టింగ్స్ ఎట్లా దొరుకుతున్నాయంటే ఇట్లా వేస్తున్నారు కదా పక్కన. ఇట్లా ఓల్డ్ మెన్స్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తామంటే అరే వాడు వెళ్తున్నాడు నీకేమవుతున్నది అని అనిపిస్తుంది. అట్లంది. కానీ హార్స్ వాళ్ళతోటే ప్రాబ్లం, వచ్చేది దొబ్బేసి వెళ్తున్నారు. ఇంకెక్కడ నుంచి 15 kilometers ఏమో ఉంది. ఇది మన హాలత్. అండ్ బూస్టింగ్ ఇంకా ఎక్కడ దొరుకుతుందని అంటే బయట కనిపిస్తుంది ఆ నేచర్, దానివల్ల బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. బట్ ఇగో కొంచెం ఏమైనా సిగ్గున్నా అంటున్నా, ముసలి నడుచుకుంటూ పోతారు, మీసం గడ్డం వచ్చింది, ఇంత హెంగున్నావు చూడండి ఎట్లా తీసుకెళ్తున్నారు. ఇవే లెక్కేసి పెడితే కుంటలు ఉంటుందేమో, ఏమే 4 మోసుకోబోతున్నారు రా నాన్న. అదేమో ఆరామ్సే ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాయి. ఘోరం ఇది, ఎక్కువస్తలేదురా అమ్మా.
మొత్తం ఇట్లా ఇంక్లైన్ సర్ఫేస్ అయిపోయింది. సరే అయితే లేదు. జై శ్రీకేదార్. ఇట్లా హార్సెస్ వచ్చినప్పుడు ఆగాలి, వాళ్ళని వెళ్ళనివ్వాలి, లేకపోతే వాళ్ళు మనల్ని దొబ్బేస్తారు. ఇంకా అయితే లేదు నాది, బాగా ఇట్లా కష్టమవుతున్నది. ఇంకా ఆ లాస్ట్ కొండ కనబడుతుందిగా, అది దాటాలి ఈ కాళ్ళతో. ఓకే, ఐ విల్ డూ దట్. ఏందా ఇంకా బాగుంది వాటర్ ఫాల్. ఫ్రేమ్లో చిన్నగా ఉంది కానీ లైవ్లో మాత్రం చాలా పెద్దగా ఉన్నది. లైక్ ఏమంటారు, యాక్చువల్ ఏమైందంటే రవితేజ్ ఉన్నాడు కదా, అతను 2 hours ముందు మాకు ఫోన్ చేసిండు. చేసినప్పుడు మేము ఒకటి దాటినామని చెప్పిండు. ఓకే, అక్కడ ఏమైందంటే ఈ గుర్రాలన్నీ ఒక సైడ్ నుంచి వెళ్తాయి అండ్ మనుషులు ఒక సైడ్ నుంచి వెళ్తారు. అయితే ఆ 2 hours ముందు అతను దాటిండు, మేము ఇంకా అక్కడి వరకు చేరుకోలే. ఇప్పుడు ఇదంతా దాటి అది లాస్ట్ కనిపిస్తుంది కాకుండా అది కూడా దాటేసి వెళ్ళాలన్నమాట. అప్పుడు మనం కేదార్నాథ్ రీచ్ అవుతాం. ఏమన్నా అక్కడ హెలికాప్టర్ ఇప్పుడు వెళ్తుంది. ఇది మన హాలత్ ఎట్లున్నది, మంచిగా ఇట్లున్నది ఇక ఎట్లానో. వచ్చేసినాం, ఇంకా ఎంత ఒక 10-15 ఏమో కొట్టాలి నాకు తెలిసి. బట్ ఇక్కడ నాకు ఎందుకు మండుతున్నారంటే వీళ్ళు చాపర్లలో పోతున్నారు కదా, అందుకే నాకు కొద్దిగా కోపం అయితే వస్తున్నది. మేము ఇంత కష్టపడి వెళ్తున్నాం, మా ఇంత కష్టాన్ని వాళ్ళు వచ్చేనే చేసేస్తున్నారు. బట్ ముందు మీకు చూపిస్తే ఒకసారి చూడండి ఎట్లుందో. అనిపిస్తుందా వ్యూ? చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైందనంటే యాక్చువల్లీ ఇదైతే హార్సెస్ పైన ఇట్లా వచ్చిర్రో వాళ్ళందరూ ఆ సైడ్ నుంచి వెళ్తారు. ఓకే, ఆ సైడ్. అండ్ మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మనం ఈ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇదేదో మంచిగా ఉంది, లేకపోతే వాళ్ళు వచ్చి మమ్మల్ని దొబ్బి పడేసేది. అట్లా అయింది. ఇక్కడ చూడండి, ఎవరైతే హార్సెస్ మీద వచ్చిర్రో వాళ్ళు ఇలా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇలా పైకి తీసుకొని మళ్ళీ అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. బట్ మనమైతే ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోతే అయిపోతుంది. జై శ్రీకేదార్. హర హర మహాదేవ్. అందింది. ఓ బాబు, హలో లే, ఏ చల్లిపోదాం నాడు, లేట్ అవుతున్నది. లేట్ ఏం లేదు కానీ ఇక అంతే. అయితే లేదురా, ఇంత మనం ట్రెక్కింగ్ ఎప్పుడు చేయలే కదా, అది ముచ్చట. 3-4 kilometers వేసినాం కానీ 25 kilometers నాన్ స్టాప్, అది కూడా ఎక్కుడు. మొత్తం ఎక్కడే దిగుడు లేదు, ఎక్కడ దిగే ఛాన్సే లేదు, అట్లున్నది. ముంగట గంగోత్రి రివర్ ఉంది కదా, అంటే భగీరథ, సారీ గంగోత్రి నుంచి వచ్చే వాటర్ భగీరథ ఉన్నాయి కదా, చాలా పెద్ద రివర్ ఫ్లో. వెయిట్ చూపిస్తాను చూడండి, ఇదే వచ్చేసి భగీరథ రివర్. మనమైతే ఇంత పెద్ద ఫ్లో ఉంది. ఇది మా హాలత్. ఒక్క కాలు కూడా లేస్తలేదు ముంగటేద్దామని అంటే, అట్లయితుంది మా పరిస్థితి. ఓ బ్రో, నేను హెలికాప్టర్ని లిఫ్ట్ అడుగుతా బ్రో. ఆ లిఫ్ట్ ఇవ్వకపోతే ఆ రాడ్లు ఉంటాయి, ఆ కింద పట్టుకొని మళ్ళీ అవుతుంది. అట్లా రాయిగా మంచిగా ఉంటుంది కదా. ఇదంతా ఇట్లా ఎక్కాలి, ఇట్లా ఎక్కి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ అటు వెళ్ళాలి. అట్లా చేసుకుంటా లాస్ట్ కనిపిస్తుంది కదా కొండ. ఒక్క నిమిషం జూమ్ చేద్దాం. అదిగోండి, అక్కడ వరకు వెళ్ళాలి. మొత్తం ఇట్లా పైకి ఎక్కేది వచ్చింది. కాళ్ళు కూడా బెండ్ అవుతలేవు, అట్లా అయ్యి ఉంది. ఎక్కొస్తలేదురా నాయన. ఇట్లా పైకి కొట్టే కష్టం అవుతున్నది. ఎక్కడ ఏమన్నా వస్తున్నా, ఏ అట్లా చేయదు. ఈ తాత ఏమంటున్నాడు, నేను అప్పటి నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నా, కొంచెం దూరం నడుతాను కూర్చుంటాను, ఎందుకు అట్లా అవుతున్నావు? అవునా,
ఆ మంచు కొండలలో మొత్తం ఆ క్లౌడ్స్ వచ్చేసినాయి దగ్గరికి. ఇంకా కొంచెం అయితే మొత్తం మూసుకోబోతుంది ఇక. కానీ మనం మాత్రం ఎంత నైట్ అయినా కానీ ముంగటికైతే వెళ్ళాల్సిందే అంతే. ఇంతసేపు మంచిగా ఉండే, మనుషులు నడిచారు. ఇప్పుడు మళ్ళీ గుర్రాలు ఆడైనది ఇంట్లో, మళ్ళీ టార్చర్ అనేది సైడ్ అనుకుంటూ ఉంటారు. అరే నడిచి మొత్తం మెంటల్ అయిపోతున్నాయి. మైండ్ పని చేస్తలేదు, ఏం పని చేస్తలేదు. కాళ్ళు లేస్తలేవురా నాయన. ఇవ్వండి అది కనిపిస్తుందా అటు సైడ్ లాస్ట్ దానికి. ఇంకా అటు సైడ్ నుంచి వచ్చినాం, ఇంకెంత వచ్చినామో అంత పోవాలి ఇక్కడ నుంచి. అమ్మో 15 కిలోమీటర్లు 1 డే పడుతుంది అది. టైం ఎంత 5 అవుతుందేమో కదా. టైం అయితే 5 to 6 అవుతుంది. ఇంకా వీళ్ళు వర్షం రెయిన్ఫాల్ అవుతుంది మెల్లగా, అట్లానే సాగిపోయినాం. ఇతను కూడా మాతో నడుచుకుంటూ వచ్చింది. ఫైనలీ నాన్న తంతాలు పాడి మనం ఇక కేదార్నాథ్కి అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయినాం. అండ్ ఇక టెంట్ అయితే తీసుకున్నాం నీట్గా. ఇక్కడ మేము 11కి స్టార్ట్ అయితే ఇక్కడ రావడానికి 9:30 అయింది. అంటే అర్థం చేసుకోండి, యాక్చువల్గా 25 కిలోమీటర్సే కనబడుతుంది. కానీ ఆ 25 కిలోమీటర్స్ ట్రెక్ చేసేటప్పుడు మాత్రం ఆ శివుడు డైరెక్ట్, ఆ దేవుడు కనబడతాడు డైరెక్ట్. అట్లుంటుంది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.